మీ చెల్లెలు జ్యోతి ఇంటికి చేరిందట. ఆ తులసి చచ్చింది నానా? నిజంగానే? కానీ ఆఖరి క్షణంలో బ్రతికింది. దెబ్బకి దెబ్బ కొడితేనే మగాడనిపించుకునేది. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. సిరులు సొగసులతో మునిగే బ్రతుకులలో మిగిలేదొక వింత శూన్యమే. అనురాగాన్ని కొనరా అంటే ఇలలో దానికి వెలకట్టేసిరి. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. మమ్మీ, డాడీ, మమ్మీ, డాడీ, మమ్మీ. అబ్బా ఆదిత్య, ఏమైందిరా? ఏమైందంటే మాట్లాడవేమిట్రా? అయ్యయ్యో, ఒళ్ళంతా ఈ దెబ్బలేమిట్రా? కొట్టాడు వాడే. వాడే నన్ను కొట్టాడు. వాడంటే ఎవరు? వాడే, ఆ రామ్ గాడే. కావాలని నన్ను కొట్టాడు. కాదు, నీ కోడలే వాడి చేత నన్ను కొట్టించింది. ఏమిటి ఏమిట్రా? గాయత్రి నిన్ను? గాయత్రియే. ఫ్యాక్టరీలో పని వాళ్ళ ముందు నన్ను కావాలని వాడి చేత కొట్టించింది. అందరి ముందు నా పరువు తీసింది. విన్నారా? విన్నారండి? రోజు రోజుకి గాయత్రి ఎలా పేటరేగిపోతుందో ఇక లాభం లేదు. ఈవేళ మీ కోడలు ఇంటికి రాగానే అటో ఇటో తేలిపోవాలి. మేనేజింగ్ డైరెక్టర్ అంట. ఆ హోదాలోనే మన ఎవరికి చెప్పకుండా ఆ రాస్కెల్ కి మన కంపెనీలో ఉద్యోగం కూడా ఇచ్చింది. దాన్ని సపోర్ట్ తీసుకునే ఆ రాస్కెల్ గాయత్రి, నా కొడుకుని ఎవరి చేతో కొట్టించడానికి ఎంత ధైర్యం నీకు? అక్కడ పెద్ద ఎండీలా ఫోర్స్ కొట్టావు కదా, ఇప్పుడు చెప్పు. ఏ ఇచ్చిన కోటింగ్ చాలేదా? గాయత్రి, చివరికి ఇంతగా దిగజారేవన్నమాట. అత్తయ్య, నిజాలు తెలుసుకుని మాట్లాడండి. విన్నారా? విన్నారా అండి? మాటకు మాట ఎలా సమాధానం చెప్తుందో. అలా బొమ్మలా నిలబడి చూస్తారే, అడగండి. గాయత్రి, అసలు ఏం జరిగిందమ్మా? మావయ్య, మీ అబ్బాయి డ్యూటీలో ఉన్న రాము మీద కావాలని చేయి చేసుకున్నాడు. ఫ్యాక్టరీలో వర్కర్స్ ముందు రెచ్చిపోయి రాముని గెట్ అవుట్ అంటూ కేకలేశాడు. అంత మాత్రం చేత కట్టుకున్నవాడిని చచ్చేటట్టు కొట్టిస్తావా? అత్తయ్య, ముందుగా చేయి చేసుకున్నది మీ అబ్బాయే. జరిగిన దాంట్లో రాము తప్పేమీ లేదు. విన్నవా మమ్మీ? సిగ్గు లేకుండా వాడిని ఎలా వెనకేసుకొస్తుందో. గాయత్రి, నేను చూస్తూనే ఉన్నాను. నీ వరుస నాకేం నచ్చడం లేదు. ఎంత కంపెనీకి నువ్వు ఎండీవైనా నువ్వు ఒక ఆడదానివైనా సంగతి మర్చిపోకు. అత్తయ్య, ఇది ఆడమగ సమస్య కాదు, డిసిప్లిన్ కి సంబంధించిన సమస్య. తప్పు చేసిన మనిషిని మందలించాల్సింది పోయి వెనకేసుకు రావటం పద్ధతి కాదు. విన్నారా? విన్నారా డాడీ? మమ్మీ మాటలకి ఎలా ఎదురు చెప్తుందో. ఆపండి. అక్కడ చేయాల్సిందంతా చేసి ఇక్కడ కూడా మంట పెట్టాలనుకుంటున్నారా? గాయత్రి, నీకు మొగుడి కంటే పరాయి మొగాడే ఎక్కువైపోయాడా? అసహ్యంగా మాట్లాడకండి. హద్దులు దాటింది మీరు. అందుకే మీకు ఈ గతి పట్టింది. నోర్ముయ్. ఎంత పొగరే నీకు? పని వాళ్ళ ముందు ఆ రాస్కెల్ చేత నన్ను కొట్టించడమే కాక మమ్మీ డాడీల ముందే నన్ను ఇన్సల్ట్ చేస్తావా? లాభం లేదు. ఆ రాముగాడు ఇంకొక క్షణం కూడా మన కంపెనీలో ఉండడానికి వీల్లేదు. వెంటనే వాడిని పీకి పారే. కుదరదు. గాయత్రి, వాడు కాదు, నేను చెప్తున్నాను.
తక్షణం ఆ రాముని ఉద్యోగం నుంచి తీసేయి. కుదరదు. తగిన కారణం లేకుండా ఒక ఉద్యోగిని పీకి పారేయటానికి కంపెనీ రూల్స్ ఒప్పుకోవు. విన్నావా మమ్మీ? విన్నారా డాడీ? కుదరదంట. ఎందుకు కుదరదో నేను చూస్తాను. గాయత్రి, ఆఖరిసారిగా అడుగుతున్నాను, ఆ రాముని డిస్మిస్ చేస్తావా లేదా? చెయ్యను. ఏయ్, చంపేస్తాను, జాగ్రత్త. ఆదిత్య, లేకపోతే ఏంటి డాడీ? చెట్టంత మొగుణ్ణి, మగాణ్ణి నా మాటకి ఎదురు చెప్తుందా? నేను ఎదురు చెప్పలేదు, నిజం చెప్పాను, అంతే. మమ్మీ, మమ్మీ, ఫినిష్. ఇవాటితో నా సహనం చచ్చిపోయింది. ఇంట్లో నేనేనే ఉండాలి, లేదు ఇదేనే ఉండాలి? మీకు కొడుకు కావాలో కోడలే కావాలో తేల్చుకోండి. ఏమిట్రా తేల్చుకునేది? నువ్వు నా కొడుకువి, ఈ వంశానికి వారసుడివి. చెప్పరేమండి? నా కొడుకుని నిర్లక్ష్యం చేసే కోడలు నాకు అక్కర్లేదు. దాన్ని వెంటనే బయటికి తరివేయండి. కుదరదు. గాయత్రి ఇంటి కోడలు. ఇంటి కోడలు ఇంట్లోనే ఉంటుంది. ఇష్టం లేని వాళ్ళు బయటికి వెళ్ళిపోవచ్చు. మావయ్య ఏమన్నారు? నా కోసం మీరు మీ కొడుకునే కాదన్నారా? ఎవడమ్మా నా కొడుకు? వాడు నా కొడుకు ఆదిత్య కాదని నాకు తెలుసమ్మా. మావయ్య మీకు తెలిసిందమ్మా, నా కొడుకు ఆదిత్య ఈ లోకంలోనే లేడని. ఆదిత్య రూపంలో నా కళ్ళ ముందు తిరుగుతున్నవాడు ఒక ఫ్రాడు అని తెలిసిందమ్మా. అవును గాయత్రి, ఆశ్చర్యంగా ఉంది కదూ. ఈ చేదు నిజం నాకు తెలిసిన రోజు ఆశ్చర్యంతో కాదు, దుఃఖంతో నా నవనాడులు కృంగిపోయినట్టయింది. తులసికి అన్యాయం చేసిన ఆ కిషోర్, ఆ కిరాతకుడే ఆదిత్యగా మారి ఇంత నాటకం ఆడుతున్నాడని తెలిసాక నా గుండె ఆవేశంతో రగిలిపోయిందమ్మా. నా కళ్ళ ముందే వాడు తులసిని చచ్చిపో అని బెదిరిస్తుంటే నిన్ను తలుచుకుంటే నిన్ను ఇక్కడికిక్కడే చంపేయగలను. నేను ఆదిత్యని కాను, కిషోర్ని. నిన్ను రేప్ చేసిన కిషోర్ని నేనేనని చచ్చిన నీ శవం లేసి సాక్ష్యం చెప్తుందా? నన్నెవరూ ఏమీ చేయలేరు. ఎందుకంటే నేనిప్పుడు ఆదిత్యని. మావయ్య, ఈ నిజం తెలిసి కూడా మీరు హాలాహలాన్ని మింగిన గరళ కంఠుడిలా మౌనంగా ఉండిపోయానమ్మా. ఆ దుర్మార్గుడిని భర్త కాదని తెలిసి కూడా నువ్వెందుకు నిస్సహాయంగా ఉండిపోయావో నేను కూడా అందుకే. సాక్ష్యాలు లేనందుకే. నిప్పు లాంటి ఈ నిజం తెలిసాక కూడా మావయ్య, ఈ మామయ్య సంగతి అటుంచమ్మా. ఆడదానివి ఆ దుర్మార్గుడికి భారీగా ఇంతకాలం ఎంత సహనంతో ఓర్పుగా గుండె నిబ్బరంతో ఉన్నావమ్మా. మీ మధ్య జరిగిన ఒక్కొక్క సంఘటనని గుర్తు తెచ్చుకుంటే సిగ్గుతో, బాధతో, ఆవేదనతో నా మనసు ముక్కలైపోతుందమ్మా. నీ కుటుంబ గౌరవాన్ని కాపాడటం కోసం నువ్వెంత బాధని, వేదనని అనుభవించావో తలుచుకుంటే
చిన్నదానివైనా నీకు చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుందమ్మా. మావయ్య వద్దు. నేనేం చేసినా మీ క్షేమం కోసమే చేశాను. తులసికి అన్యాయం చేసిన ఆ రాక్షసుడికి శిక్ష పడాలి. శిక్ష పడాలంటే ఆధారాలు కావాలి. ఆ ఆధారాల కోసమే ఈ నిజం తెలిసినా కూడా ఇన్నాళ్ళు నన్ను నేను కంట్రోల్ చేసుకున్నాను. నాకు తెలుసమ్మా, అందుకే ఈ ఇంటి కోడలు ఇంట్లోనే ఉండాలి అన్నాను. కానీ కానీ అత్తయ్యకి నిజం తెలిస్తే? వద్దమ్మా, వద్దు. అదొట్టి పిచ్చిది. వాడు తన కొడుకు ఆదిత్యగాడని తెలిస్తే తట్టుకోలేదమ్మా. చచ్చిపోతుందమ్మా. బాగున్నారా? ఛీ, నువ్వు అసలు మనిషివేనా? కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నారాయణ గారు గారు సిగ్గులేదు. పైకిలా మర్యాదగా నటిస్తూనే తమ్ముడు మాజీ భార్య మరదలు అంటే వరసకి కూతురు లాంటిదని కూడా చూడకుండా పశువులాగా బలాత్కారం చేసింది. నారాయణ గారు నిజానిజాలు తెలుసుకోకుండా మాట్లాడకండి. నిజం. నువ్వు నా ఇంటికి రావటం నిజం కాదు. ఒంటరిగా కనిపించింది కదా అని సౌందర్యాన్ని చెరచపోయింది నిజం కాదు. కాదు, ఆ రాక్షసి గురించి మీకు తెలీదు. ఆపో. నువ్వు గొంతెత్తి అరిచినంత మాత్రాన నిజం అబద్ధమైపోదు. వావి వర్షాలేని దుర్మార్గుడివి, రాక్షసుడివి నువ్వే. అందుకే కృష్ణ నిన్ను ఇంట్లోంచి తరిమేశాడు. నారాయణ గారు దయచేసి నేను చెప్పేది వినండి. మీరు కృష్ణ అందరూ ఆ సౌందర్యం మారిపోయిందని గుడ్డిగా నమ్ముతున్నారు. నిజంగానే అది మారిపోయిందని భ్రమపడుతున్నారు. నోర్మై, నా ముందే నా కూతుర్ని అది ఇది అంటావా? మర్యాద లేకుండా మాట్లాడతావా? నారాయణ గారు మీకు తెలీదు. తెలుసు. మారిపోయిన నా కూతురు ఎలాంటిదో నాకు తెలుసు. మదమెక్కి కొట్టుకుంటున్న నీ సంగతి కూడా నాకు పూర్తిగా తెలుసు. పశువులకు కూడా కొంతైనా నీతి ఉంటుంది. కానీ నువ్వు పశువు కన్నా హీనుడివి, దుర్మార్గుడివి. అందుకే నీకు ఆడతోడుంటూ లేకుండా పోయింది. నీ పెళ్ళాం వర్చన చచ్చి బతికిపోయింది. లేకపోతే నీ నిజ రూపం తెలిస్తే నా కూతుర్ని నువ్వు చెరబట్టిన రోజే గుండె పగిలి చచ్చేది. ఆడది కనిపిస్తే చాలు ఆంబోతులా మీద పడేది నువ్వే. తల్లికి చెల్లికి తేడా తెలియని కామ పిశాచివిరావు నువ్వు. నువ్వా? మళ్ళీ ఎందుకు వచ్చావు? ఆగు. ఏంటి ఏంటి దౌర్జన్యం? సౌందర్య దయచేసి ఒక్కసారి నేను చెప్పేది విను. ఏంటి నువ్వు చెప్పేది, నేను వినేది? ప్లీజ్ నన్ను మాట్లాడినివ్వు. ఆ రోజు నువ్వు చెప్పిన అబద్ధం వల్ల నా తమ్ముడు నన్ను అపార్థం చేసుకున్నాడు. నోరారా అన్నయ్య అని పిలిచేవాడు నన్ను చూస్తేనే అసహించుకుంటున్నాడు. కృష్ణ అంటే నాకు ప్రాణం. వాడికి దూరమైన నేను మాటల్లో చెప్పుకోలేని మానసిక క్షోభను అనుభవిస్తున్నాను. అయితే నన్నేం చేయమంటావు? సౌందర్య, నువ్వు చెప్పిన ఒక్క అబద్ధం
నన్ను నా ఇంటికి దూరం చేసింది. అయినా పర్వాలేదు, కానీ కృష్ణ మనసులో నేనొక నీచుడిగాను నికృష్టుడిగాను ముద్రపడ్డాన్నే నేను భరించలేకుండా ఉన్నాను. అందుకే ఈ ఊరిని వదిలిపెట్టి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. కానీ వెళ్లే ముందు ఒక్కసారి నా తమ్ముడికి నిజం తెలియాలి. వాడి మనసులో నా మీదున్న ద్వేషభావం తొలగిపోవాలి. నేను మృగాన్ని కాదు మనిషిని అని వాడు నమ్మాలి. ప్లీజ్ ఒక్కసారి, ఒకే ఒక్కసారి ఆ రోజు కృష్ణ చూసింది నిజం కాదు అని చెప్పు. ఏంటి? నేను ఆ రోజు నువ్వు చూసింది నిజం కాదు కృష్ణ అని తనతో నేను చెప్పాలా? అంటే ఆ రోజు మీ అన్నయ్య నన్ను ఏమీ చేయలేదు, నేనే కావాలనే నా మీద అఘాయిత్యం చేయబోయాడని అబద్ధం చెప్పాను అని ఒప్పుకోవాలా? అంతే. ఈ ఒక్క మాట చెప్పు చాలు. ప్లీజ్, నేను ఓడిపోయాను. చిన్నదానివైనా నీ కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటాను. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఇప్పటికి అర్థమైందా? పగ పడితే ఈ సౌందర్య రియాక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందో? అవును, ఆ రోజు అబద్ధమే చెప్పాను. కృష్ణని బోల్తా కొట్టించడానికే, మీ అన్న తమ్ముల్ని విడదీయడానికే. వద్దు సౌందర్య, వద్దు. ఆ మాట మాత్రం అనొద్దు. నీ రేంజ్ ఏంటో నేను ఇన్నాళ్ళు గ్రహించలేకపోయాను. నువ్వే గెలిచావు. కాదు కాదు, నీ ముందు ఎంతటి వారైనా సరే ఓడిపోక తప్పదు. ఏంటంటే ఏది? మళ్ళీ ఇంకోసారి చెప్పు. నువ్వే గెలిచావు. కాదు కాదు, నీ ముందు ఎంతటి వారైనా సరే ఓడిపోక తప్పదు. అరెరెరెరెరే, వరే వా! వినడానికి ఎంత కమ్మగా ఉందో ఆ మాట. ఎస్, దిస్ ఇస్ సౌందర్య. ఇలా నా ముందు ఎవరైనా సరే కాళ్ల బేరానికి రావాలి, దేహి అని చేతులు చాచి అడుక్కోవాలి. ఇందాక ఏదో అడుగుతున్నట్టునా? మళ్ళీ అడుక్కో. ఒక్కసారి కృష్ణతో కృష్ణతో నిజం చెప్పాలి కదూ? చెప్తా. అంతకంటే ముందు కోరలు పీకేసిన పామువి కదా, నీకు చాలా నిజాలు చెప్పాలి. అవును, పద్మని హత్య చేయించింది నేనే. కావాలనే సూర్యని ఆ కేసులో ఇరికించింది నేనే. ఎందుకు అని అడగవే? ఎందుకు? అడ్డు తొలగించుకునేందుకు. ఆ భార్యాభర్తల్ని విడదీస్తేనే గాని కృష్ణ నావాడు కాడు. మీ అన్న తమ్ముల్ని దూరం చేస్తేనే గాని ఇల్లాలి హోదాలో మళ్ళీ మీ ఇంట్లోకి నా ఎంట్రీ సాధ్యం కాదు. అందుకే హంతకురాలనే ముద్ర వేయించి సూర్యుని జైల్లోకి తోయించాను. నన్ను మానభంగం చెయ్యబోయావో అని నింద వేసి నిన్ను ఆ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయేలా చేశాను. ఇప్పుడు మీ ఇద్దరి అడ్డు నాకు లేదు. త్వరలోనే కృష్ణ నావాడవుతాడు. ఈ స్టేజ్ లో ఉన్న నేను ఇప్పుడు నిజం చెప్పి పూలబాటగా మారిన నా ఫ్యూచర్ ని ముళ్ళబాటగా మార్చుకోవడమా? నో వే. మారింది, మారిపోయింది అని తెగ గింజుకున్నావు కదా. ఇది నీ కూతురి అసలు రూపం. ఏం చేసుకుంటావో చేసుకో.
పాపిష్టిదానా, ఇదా నీ అసలు రూపం? ఇన్నాళ్ళు నువ్వు మారిపోయావని భ్రమపడ్డాను. కడుపు తీపితో కళ్ళు మూసుకుపోయి నిన్ను గుడ్డిగా నమ్మాను. అమాయకురాలైన సూర్య పద్మని చంపింది అని ద్వేషించాను. 20 ఏళ్లు పెంచిన ఈ చేతులతోనే దానికి శిక్ష పడి తీరాలి అని శపించాను. చిన్నరుమై, ఇంకొక్కసారి నన్ను నాన్న అని పిలిచావో నిన్నిక్కడికిక్కడికే చంపి పూడ్చిపెడతాను. ఎంత తప్పు చేశాను, ఎంత తప్పు చేశానే రాక్షసి! ఇదంతా నీ వల్లే. ఇప్పటికీ మించిపోలేదు. ఇప్పుడే వెళ్ళి కృష్ణకి మొత్తం నిజం చెప్పేస్తాను. సూర్యుని జైల్లోంచి విడిపిస్తాను. ప్లీజ్ తొందరపడద్దు. కృష్ణని మళ్ళీ నా వాడిని చేసుకోవడం కోసం ఎంతో శ్రమ పడ్డాను. నాన్న, అన్నీ నేను అనుకున్నట్టే జరగబోతున్న సమయం ఇది. ఇప్పుడు అడ్డుపడి నా బంగారు భవిష్యత్తుని నాశనం చేయొద్దు నాన్న. ప్లీజ్ ప్లీజ్ నాన్న, దయచేసి నా మాట విను. ప్లీజ్ నాన్న, నీకు దండం పెడతాను. ప్లీజ్ నాన్న, నేను చేసినవన్నీ తప్పులే. అయినా సరే నేను నీ కూతుర్ని నాన్న. పెద్ద మనసుతో నన్ను క్షమించు. నీలాంటి దాన్ని క్షమించటం కాదే, పోలీసులకు పట్టించాలి. ముసలాడా,